కాకతీయుల అద్భుత కళా వైభవానికి సాక్ష్యం రామప్ప ఆలయం. చరిత్రలో ఎన్నో దాడులు, అనేక ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాల్ని కూడా తట్టుకుని నిలబడింది ఈ అద్భుత కట్టడం. భారతీయులు సగర్వంగా భావించే ఈ శిల్ప సంపదని మరో 1000 ఏళ్ల పాటు సజీవంగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటోంది కేంద్ర పురావస్తు శాఖ. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రామప్పకు రక్షణ కల్పిస్తోంది. కాకతీయుల శిల్పకళకి శిఖరాయమాన ప్రతీక రామప్ప ఆలయం. ములుగు జిల్లా పాలంపేటలోని ఈ రుద్రేశ్వర ఆలయాన్ని కాకతీయులు అద్భుత శిల్పకళా శైలితో నిర్మించారు. ప్రపంచంలోనే గొప్ప కట్టడాల్లో ఒకటిగా నిలిచిన ఈ అద్భుత కట్టడానికి యునెస్కో గుర్తింపు కూడా దక్కింది. సుమారు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వారసత్వ సంపద ఎన్నో ఉపద్రవాల్ని ఎదుర్కొని నిలబడింది. శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించిన రామప్ప గుడితో పాటు 1000 స్తంభాల గుడి పరిరక్షణకి ఇప్పుడు మరో ముందడుగు పడింది. మన వారసత్వ సంపదకు నిదర్శనంగా నిలిచిన ఈ చారిత్రక నిర్మాణాలన్నీ ప్రస్తుతం కేంద్ర పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉన్నాయి. ప్రకృతి విపత్తులు, ముఖ్యంగా పిడుగుల బెడద నుండి ఆలయాన్ని పరిరక్షించేందుకు ఆధునిక టెక్నాలజీతో లైటింగ్ అరెస్టింగ్ టవర్ ని నిర్మించారు. ఈ టవర్ కి పైభాగం దాకా 3.25 mm కాపర్ వైర్ ని బిగించిన ప్రత్యేక పరికరం ఏర్పాటు చేశారు. పిడుగుల నుండి భద్రత కల్పించడంతో పాటు ఎన్నిసార్లు పిడుగులు పడ్డాయో కనిపెట్టే పరికరాన్ని కూడా అమర్చారు. రామప్పతో పాటు అంతే ప్రత్యేకతలు కలిగిన 1000 స్తంభాల గుడి ఖిలా వరంగల్లో కూడా లైట్నింగ్ అరెస్టర్లను ఏర్పాటు చేశారు. ఈ టవర్స్ పిడుగుల శక్తిని భూమిలోకి పంపి నిర్మాణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ఈ టవర్స్ కన్స్ట్రక్షన్ మూలాన ఎలాంటి పిడుగులు పడినా కూడా దానికి ప్రాబ్లం లేకుండా ఈ టవరు 23 మీటర్స్ హైట్ లోపల 120 మీటర్స్ రేడియస్ లోపల ఎలాంటి పిడుగు పడినా కూడా ఇది అబ్జార్బ్ చేసేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే పిడుగు పడిందో అది వెంటనే అది అబ్జార్బ్ చేసుకుని కిందకి భూమిలోకి చేసేస్తున్నాం. ఇట్స్ లైక్ ఎర్తింగ్ ఫినామినా. అది మన పూర్వీకులు 2000 సంవత్సరాల క్రితం చేశారు. ఇప్పుడు ఈ మోడర్న్ టెక్నాలజీ తోటి ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇవి చేశారు. గతంలో పిడుగులు, భూకంపాల కారణంగా 1000 స్తంభాల గుడి కళ్యాణ మండపం, రామప్ప ముఖద్వార నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు పురావస్తు శాఖ ఏర్పాటు చేస్తున్న లైట్నింగ్ అరెస్టింగ్ టవర్స్ వల్ల ప్రయోజనం ఉంటుందని అంటున్నారు ఆలయ పూజారులు. భూకంపాల వల్ల 7 స్తంభాలు ఒరిగిపోవడం వలన ఆ దేవాలయం మళ్ళీ పునరుద్ధరణ చేయాల్సి వచ్చింది. దాదాపు 20 సంవత్సరాలు పట్టింది దాని కొరకు. అందుకోసం ముందు చూపుతోని కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ గారు, రాష్ట్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్ గారు ప్రత్యేకంగా సర్వదోపి మన ఈ దేవాలయంలో ఏర్పాటు చేయడం చేశారు. కాబట్టి ఇది భవిష్యత్తులో ఏమి జరగకుండా ఉంటుందని మనం ఆశిద్దాం. రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిన తర్వాత దేశ విదేశీ సందర్శకుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో ఆలయ అభివృద్ధితో పాటు భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆలయ పరిసర ప్రాంతాలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచారు. మరోవైపు రామప్ప ఉపాలయాలైన గొల్లాల గుడి, శివాలయాలను జాతీయ స్మారక చిహ్నాలుగా గుర్తించిన కేంద్ర పురావస్తు శాఖ తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో ఉపాలయాల రక్షణకి కంచె పనులు మొదలయ్యాయి. మొత్తానికి 1000 ఏళ్ల పాటు సగర్వంగా నిలిచిన ఈ కట్టడాలను మరో 1000 ఏళ్ల పాటు పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.